కనుక నాన్నను గౌరవించాలి. బంధాలు బలపడాలంటే ఎవరితో ఎలా మాట్లాడాలో తెలిసి ఉండాలి. తల్లితో ప్రేమగా మాట్లాడాలి, తండ్రితో గౌరవంగా మాట్లాడాలి, భార్యతో నిజంగా మాట్లాడాలి, సోదరులతో సహృదయంతో మాట్లాడాలి, తోబుట్టువులతో అభిమానంతో మాట్లాడాలి, పిల్లలతో ఉత్సాహంగా మాట్లాడాలి, స్నేహితులతో సరదాగా మాట్లాడాలి, అధికారులతో హుందాగా మాట్లాడాలి, వ్యాపారులతో ఖచ్చితత్వంతో మాట్లాడాలి, వినియోగదారులతో నిజాయితీగా మాట్లాడాలి, కార్మికులతో సౌమ్యంగా మాట్లాడాలి, రాజకీయ నేతలతో జాగ్రత్తగా మాట్లాడాలి, భగవంతుడితో మౌనంగా మాట్లాడాలి, నీతో నువ్వు ఆత్మవిశ్వాసంగా మాట్లాడాలి. నీ బలం నలుగురికి తెలిసేలా ఉండాలి. నీ బలహీనతలు గోప్యంగా ఉండాలి. నవ్వాలనుకుంటే నలుగురిలో నవ్వాలి, ఏడవాలనుకుంటే మాత్రం